రే సత్యం, ఇప్పుడు నేను చేస్తున్నది సర్వీసేరా. ఎన్కౌంటర్, పొలిటీషియన్స్ ఎన్కౌంటర్. కమిషన్ లేదు, విచారణ లేదు, డైరెక్ట్గా చావేరా. చేసిన హత్యల్ని సమర్థించుకుంటున్నావా? తప్పు చేసిన వాడిని తక్షణమే మూసేసి చట్టం పవర్ ఏంటో చూపించే దమ్ము లేక ఉద్యోగం వదిలేసి ఊరి మీద పడి హత్యలు చేసే మీకు మాట్లాడడానికి కూడా అర్హత లేదు. పోరాటంలో ఓడిపోయిన పోలీసు వాడివే నువ్వు. ఓడిపోయిన పోలీసు వాడిని, ఓడిపోయిన పోలీసు వాడిని. అవును, మా అమ్మా నాన్నని నడి బజార్లో నరికినప్పుడు కూడా చట్టం శిక్షిస్తుందిలే నమ్మాను. నేనొక ఓడిపోయిన పోలీసు వాడిని. నా పెళ్ళాం పిల్లల్ని కాల్చి బూడిద చేసినప్పుడు కూడా చట్టం వెనుక పరిగెత్తాను చూడు. నేనొక ఓడిపోయిన పోలీసు వాడిని, ఓడిపోయిన పోలీసు వాడిని. రేయ్! పోలీసు ఓడిపోవచ్చు, కానీ అవతార పురుషుడు ఓడిపోడు. నేనిప్పుడు సంహారమూర్తినిరా. ఆవేశంతో చెప్పట్లేదు, అనుభవించిన ఆవేదనతో చెప్తున్నాను. హే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అర్థం కాలేదా? నీకింకా అర్థం కాలేదా? అర్థం కావాలంటే అడ్డంగా వెళ్ళి చూడు. టేబుల్ మీద ఉన్న కంప్లైంట్స్ నే చూస్తారా? నువ్వు నీ డిపార్ట్మెంట్ రోజు కొడతారే సెల్యూట్. ఆ హోమ్ మినిస్టర్ కొండలరావుకి వాడెంత ఎదవో తెలుసా? యాక్షన్ తీసుకోగలవా నువ్వు? వాడు ఆచార్య ఢిల్లీని ఇద్దరు క్రిమినల్స్ తో 10-15 సంవత్సరాలుగా సిటీ మొత్తం దోచుకుంటున్నాడే. వాళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోగలవా నువ్వు? నీ వల్ల అవుతుందా? ఏమైపోయిందిరా నీ చట్టము దేవుడు? లేపేస్తా, ఆ కొండలరావుని లేపేస్తా, ఇద్దరు ఎదవల్ని లేపేస్తా. లేపేస్తా అంటున్నావే, ఎంతమంది లేపేస్తావు? ఒకడు పోతే ఇంకొకడు వస్తూనే ఉంటాడు. రాణి, ఎంతమంది వచ్చినా లేపేస్తా. నీలాగే అందరూ ఆలోచిస్తే దేశం శ్మశానంగా మారిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితితో పోల్చుకుంటే అదే మేలు. చట్టం చూస్తూ ఊరుకోదు. ఊరికే చట్టం చిచ్చుకోకరా. వీళ్ళని పట్టుకోరా, పట్టుకుని చూపిస్తాను. 6 ఏళ్ళొద్దు, 6 నెలలొద్దు, నన్ను పెట్టినట్టు 14 రోజులు రిమాండ్ లో పెట్టరా. పెట్టి చూపిస్తాను. చించావులే. ఆఫ్టర్ ఆల్ ఒక పిక్ పాకెట్ కూడా లోపల పెట్టలేవు. చెయ్యగలను. చెయ్యలేవురా. చేసి చూపిస్తాను. చెయ్యలేవు. చేస్తాను. ఏమీ చెయ్యలేవు. ఇక్కడ చట్టం చచ్చిపోయింది, దేవుడు చచ్చిపోయాడు. చట్టానికి దేవుడికి చావే లేదు. చేసి చూపిస్తాను. చేసి చూపించరా. ఎవరు తప్పు చేసినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే జాతి నాది. మీరు ఆ జాతి వాళ్ళే, అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్. మన యాక్షన్ తీసుకుపోయేది కొండలరావు మీద. ఎవరు సార్? మన హోమ్ మినిస్టర్. ఎగ్జాక్ట్లీ. షాక్ అయ్యారా? కొండలరావు ఈరోజు రాజకీయాల్ని శాసిస్తున్నాడంటే అతని వెనక ఉన్నది ఇద్దరు. ఒకడు ఢిల్లీ, ఇంకొకడు ఆచార్య. పునాదిలో ఉన్న ఒక్కొక్క రాయిని లాగేస్తే పేకమెడ్ల ఇల్లు కూలిపోతుంది. అలాగే ఒక్కొక్క రాయిని లాగేద్దాం, చెక్ పెడదాం. ముందు ఢిల్లీ 13 ఏళ్ల క్రితం వైజాగ్లో తన మీద ఎంక్వైరీకి వచ్చిన ఒక పోలీస్ ఆఫీసర్ని పబ్లిక్లోనే నరికి చంపేశాడు. తనకి ఏ ప్రమాదం రాకూడదనే మొదట్లో హత్యలు చేసేవాడు. కానీ తర్వాత అందరూ తనని చూసి భయపడాలని హత్యలు చేయడం మొదలుపెట్టాడు. మినిస్టర్ కొండలరావు పరిచయం అయిన దగ్గర నుంచి ఆయన కోసం మాత్రమే హత్యలు చేస్తున్నాడు. అవి పొలిటికల్ మర్డర్స్. డిపార్ట్మెంట్లో ఉంటున్న మనమే మినిస్టర్ కొండలరావుని కలవాలంటే అపాయింట్మెంట్ అది ఇది ఎన్నో ఫార్మాలిటీస్ ఉంటాయి. కానీ ఢిల్లీకి అలా కాదు. ఏంటన్నా భోజనం అయిందాన్ని ఫోన్ చేసి అడుగుతాడు. గంజాయి, హెరాయిన్ ఇలాంటి డ్రగ్స్ అన్ని ఢిల్లీ డీల్ చేస్తున్నట్టు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ ఆచార్య. కొండలరావుకి ఢిల్లీ లెఫ్ట్ అయితే ఆచార్య రైట్. కొండలరావుకి బినామీ. సిటీలో ఆచార్య పేరు మీద ఉన్న లీడింగ్ పబ్స్, నైట్ క్లబ్స్, గ్యాంబ్లింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కొండలరావువే. విఐపీస్ అందరికీ ఉన్న వీక్ పాయింట్స్ని వీడు ప్లస్ పాయింట్గా యూజ్ చేసుకుంటున్నాడు. కొండలరావు ఆస్తిలో దాదాపు 3,000 కోట్లు వీడి పేరు మీదే ఉన్నాయి. తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్ అంటూ వీడికి తెలియని భాషే లేదు. మల్టీనేషనల్ కంపెనీస్లో కొండలరావు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ అన్ని ఆచార్య పేరు మీదే ఉన్నాయి. సో మనం మొదలు పెట్టాలి. ఇదే సరైన టైం. మన వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. ఎందుకంటే మన పోరాటం ఢిల్లీ ఒకరితోనే కాదు, పదవితో, పలుకుబడితో,
అధికారంతో, రాజకీయంతో. అరవింద్, వాట్స్ హ్యాపెనింగ్? మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే డ్రగ్స్ ఎక్స్చేంజ్ జరుగుతుంది సార్. ఢిల్లీ ఉన్నాడా? ఢిల్లీ లేడు సార్. డ్రగ్స్ సీజ్ చేయమంటారా? నో నో నో, తొందరపడకండి. జస్ట్ ఫాలో దెమ్. హలో సార్, ఢిల్లీ వచ్చేసారు సార్. క్లోజ్గా వాచ్ చేయండి. కీప్ మీ ఇన్ఫార్మ్. ఓకే? ఓకే సార్. సార్ అతని గ్యాంగ్ బయలుదేరింది. ఢిల్లీ మాత్రం సిల్వర్ కాల్ కాలేజ్లో బయలుదేరుతున్నాడు. రోడ్ నెంబర్ 10లో ఎంటర్ అయ్యాడు సార్. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సార్, యా, ఢిల్లీ ఇంకో రూట్లో వెళ్తున్నాడు సార్. మీరు ఢిల్లీని ఫాలో అవ్వండి, నేను ఆ బండిని ఫాలో అవుతాను. ఓకే సార్. మీరు ఇక్కడే ఉండండి. ఓకే? ఎస్ సార్. ఏయ్ 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 ఏంట్రా ఊరికే రెచ్చిపోతున్నారు? రే రాహుల్, ఇంటికి రా, నీ పని చెప్తా. పోవే, ఆ? మా గ్యాంగ్ లీడర్ వచ్చే టైం అయింది. ఎవర్రా మీ లీడర్? ఓ, అసిస్టెంట్ కమిషనరా? వాణ్ణి మడిచి నా పాకెట్లో పెట్టుకుని చాలా రోజులైంది. బ్యాక్ పాయింట్ లో పెట్టుకున్నావు దివ్య. హ? అమ్ము. ఫ్రంట్ పాకెట్లో కూడా పెట్టుకుంటాను. పూరా ఓయ్, ఏ చింపాంజీ, ఎప్పుడు దాని వెనక తోక్కలా వెళ్తుంటావు కదా, ఇప్పుడు వెళ్ళలేదేంటి? రేయ్, ఈ లేడీస్ ఉన్నారు చూసావా, అవసరమైతే ఫ్రెండ్షిప్ చేస్తారు, లేకపోతే కట్చిప్లా తుడుచుకొని పడేస్తారు. ఏంటేంటేంటి, నిన్ను కర్చీఫ్ లో పడేసిందా? ఆ, నీ క్వశ్చన్ చెప్పరా? దివ్య ప్రేమలో పడిపోయింది. ఈ తిక్కదాని దగ్గర బుక్ అయిన తిక్కలోడు ఎవడో. ఇంకెవరు? మీ లీడరు లంబుగాడు. హలో, ఊరికే మా కహానీలు చెప్పకు. నేను ఎందుకు అబద్ధాలు చెప్తాను? ఇదిగో వచ్చాడు, కరెక్ట్ టైంలో దిగాడు. ఏంట్రా అయ్ బాబోయ్. గుంపంతా ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? ఏంటి మ్యాటరు? మన ఎనిమి ఏమందో తెలుసా? ఏమందేంటి? మిమ్మల్ని పాకెట్ లో పెట్టుకుందట, ఆహా. అందులోను బ్యాక్ పాకెట్ లోనట. ఆ, అలా అందా? అలాగే అంది. వదిలేయండిరా, చిన్నపిల్ల కదా, ఆ? లైట్ తీసుకోండి. చిన్నపిల్ల. మీ లీడరు మామూలుడు కాదు. ఆహా. చూసారా, కరెంట్ కూడా పోయింది. ఇప్పుడు మీ లీడర్ ఏం చేస్తాడో మీకు తెలుసా? హే, ఏంటిది? భయపడ్డావా? ఎవరు లేరా? లేరు. ఎవరైనా వస్తారేమో దివ్య. ఎవ్వరూ రారు, రాలేరు కూడా. సరే, పిల్లలతో ఎందుకు అలా చెప్పావు? పిల్లల వాళ్ళు పిల్ల దెయ్యాలు, పిశాచాలు. 10 నిమిషాలు నీతో ఒంటరిగా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. కరెంట్ కూడా లేదు. నా చిన్ని కన్నా నేను డిసైడ్ అయిపోయాను. ఏంటి? ఆ 8 మంది పిశాచాల్ని ఆ. హ్యాండిల్ చేయడానికి ఒకే ప్రసవంలో 8 మంది పిల్లల్ని కనదలుచుకున్నాను. ఏంటి, ఆటలుగా ఉందా? ఆటలు కాదు, ఆడుకోమంటున్నాను. ఏంటి లీడర్ ఇది? అదేరా, మీరు యాక్షన్ తీసుకోమన్నారుగా, అందుకని. ఎలాగెలాగా? ఇలాగిలాగా? అవునరా, చూసారుగా, ఏం చేస్తారేంటి? ఆ? దివ్య, వెల్ డన్ లీడర్. సూపర్ లీడర్. ఏదేదో ప్లాన్ చేసి దీన్ని దెబ్బ కొడదాం అనుకుంటే లవ్ అని సింపుల్ మాటతో మీకు సరెండర్ అయ్యేలా చేసుకున్నారుగా. నువ్వు లీడర్ దగ్గర సరెండర్ అయితే మా దగ్గర సరెండర్ అయినట్టే. ఇక మీదట నువ్వు మా గ్యాంగ్ లో ఒక మెంబర్. మనందరిది ఒకే రూట్, వీడు మాత్రం సెపరేట్. నన్ను లీడర్ చేస్తాను తీసుకొచ్చారు కదరా. నువ్వు లీడర్ ఏంట్రా తొక్క? కనీసం మెంబర్ గానే జరిపించుకోండిరా. లీడర్ దాన్ని హ్యాండిల్ చేసుకో, మేము వీడిని
హ్యాండిల్ చేసుకుంటాం. అంటే లవ్ అంత నాటకమా? పిల్లలు ఏదో చెప్తే నన్ను నమ్మవా? నమ్మను. పోలీస్ వాడిని చెప్తున్నానే, నమ్మవా?